1952 అక్టోబర్ 19న మదరాసులోని బొలుసు స్తంభమూర్తి గారి ఇంట్లో పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష ప్రారంభించారు. అందరూ కూడా ఆషామాషిగానే తీసుకున్నారు. ఏదో చేశారు, రేపో మాపో విరమించుకుంటారంటే ఆయన పట్టుదల పేరు చూస్తే 58 రోజులు కఠోరమైన నిర్ణయం, నీళ్లు కూడా తాగకుండా, ఎవరు చెప్పినా వినకుండా తాను నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడి 1952 డిసెంబర్ 15న ఆయన అత్యంత దుర్భర పరిస్థితుల్లో ప్రాణాలు వదిలిపెట్టారు. ఇంత మునుపు మిత్రులు మాట్లాడారు. అంతవరకు గుర్తింపు ఇవ్వనటువంటి తెలుగు జాతి అది జరిగిన తర్వాత ఆ రోజు ఉప్పెనగా ముందుకు రావడం, రాష్ట్రం అంతా రగిలిపోవడం, అక్కడ కూడా అంత మునుపు ఎడాపెడాముఖంగా ఉన్న అందరూ కూడా ఒక త్రాటి మీదకి రావడం, దానివల్ల అంతవరకు ప్రధానమంత్రి ఆనాటి నెహ్రూ ఏమీ పట్టించుకోకుండా ఉంటే విధి లేని పరిస్థితిలో, తప్పని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాన్ని ఒకటి ఇస్తామని 1952 డిసెంబర్ 19 ప్రకటించారు. ఇది ఆయన సాధించిన ఘన విజయం.